వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి, ఎమ్మెల్యే కోరం కనకయ్య. కర్నూలు రేంజ్ డీఐజీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా ఎస్పీ. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి జన్మదిన వేడుకలు. అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించిన కవిత. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఊరుకుందు ఈరన్న స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యేకు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి, పాలకుర్తి, దేవరూపల, కొడకండ మండలాల పార్టీ నాయకులు, మహిళలు కేక్ తినిపించి శాల్వా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టిన నో బ్యాగ్ డే పై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి శనివారం ఆటపాటలతో విద్యార్థులకు కో కరిక్యులం కార్యకలాపాలు నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ సూచన మేరకు విద్యాశాఖ ఈ విధానాన్ని నిన్నటి నుంచి మళ్లీ అమల్లోకి తెచ్చింది. గతంలో 2018లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో నో బ్యాగ్ డేని మొదట ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నీ పేరేంటమ్మా? హేత్విక. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. మరి ఈ రోజు స్కూల్ కి బ్యాగ్ పట్టుకొచ్చావా? నో. ఈ రోజు నో బ్యాగ్ డే తెలుసు కదా? ఎస్. గేమ్స్ ఏం ఆడిస్తారు మీకు? కోకో, బాడీ పార్ట్స్ గేమ్. మరి రైమ్స్ అన్ని చెప్తారా? చెప్తారు. టీచర్స్ మీకు ఎలా ఉండాలి, ఏం చేయాలని ప్రతిదీ చెప్తారా? మరి చెప్తారు. మీకు ఈ రోజు బ్యాగ్ తగలేదు కదా, మరి బాగుందా? బాగుంది. మరి బాగా ఎంజాయ్ చేస్తావా? ఎంజాయ్ చేసా. మరి మీ ఫ్రెండ్స్ తో ఏం ఆడుకుంటారు ప్రతి శనివారం? ముట్టుకునే ఆటల టీచర్స్ అన్ని ఆడిపిస్తారా? ఆడిపిస్తారు.
కేంద్రం బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు మొండి చేయి చూపించిందంటూ పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో నిరసనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూసిందని, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం తీవ్ర అన్యాయం చేసిందని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయప్ ప్రవీణ్ ఐపీఎస్ గారిని కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. గోకవరం మండలం తంటికొంట గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి 65వ బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు దేవస్థానం మాజీ చైర్మన్ బదిరెడ్డి అచ్చెన్న దొర తెలిపారు. గోకవరం ప్రెస్ క్లబ్ నందు శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన ప్రారంభమై 9వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు దాసరి సీతారామకృష్ణ, గండిపూడి శ్రీధర్, బద్దిరెడ్డి దామోదర్, చింతల నాగు, తోట వీరబాబు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన యువత సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన పట్టాభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్రావు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్సీ పదవి అనేది ముఖ్యం కాదని, నేను కేవలం సేవకుని సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నానని, యువతను ప్రభుత్వం తప్పుతోవ పట్టించిందని, ఎమ్మెల్సీ అనే పదవి ముఖ్యం కాదని, నేను ఏ రోజు సంపాదించాలని అనుకోలేదని, నేను సేవ మాత్రమే చేస్తూ వస్తున్నానని, ఈ సేవ నన్ను కూడా ఇక్కడి వరకు తీసుకొచ్చిందని, 100 కోట్లు ఖర్చు పెట్టడానికి రావడం లేదని, 100 కోట్లు సంపాదించడానికి రావడం లేదని, కేవలం సేవకుడిగా మాత్రమే మీ ముందుకు వస్తున్నానని, మీ సమస్యల పట్ల పోరాడి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. దొరకక చెడు వ్యసనాలకు, ఇతరత్ర ఇబ్బందులకు, మానసిక ఒత్తిడికి లోనవుతూ ఏ ప్రభుత్వం పైన కూడా నమ్మకాలన్నిటిని కూడా కోల్పోయిన తరుణంలో వాళ్ళందరికీ ఒక ధైర్యం ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని, సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం ఎమ్మెల్సీకే కాదు, యూత్ వివిధ రకాలుగా ఆకర్షణకు లోను కాకూడదు. వాళ్ళ కాళ్ళపైన నిలబడి వాళ్ళ స్వతహాగా కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తయారు కావాలనే ముఖ్య ఉద్దేశంతో మా ట్రస్మా కోఆపరేషన్తో మా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశం మేరకు ప్రతి మండలంలో మా పాఠశాలలు ఉన్నాయి, బడి ఉన్నది, మండలానికి ప్రతి బడి ఉన్నది. ఆ బడిలో అనేక విజ్ఞాన కేంద్రాలుగా ఎన్నో ఏళ్ళ నుంచి నడుపుతూ ఉన్నాం. ఇదే సందర్భంగా యువతకు కౌన్సిలింగ్ చేసే విధంగా వాళ్ళ యొక్క బాట అంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిల్చుండి వాళ్ళ స్వతంత్రంగా ఎదిగే శక్తి సామర్థ్యాలను ఎదుర్కొనే విధంగా, శక్తిని పెంపొందించుకునే విధంగా ఉత్తమ విజ్ఞాన కేంద్రాలుగా అంటే ఉత్తమ పల్లెలుగా, ఉత్తమ నగరాలుగా, ఉత్తమ గ్రామాలుగా ఏర్పడాలంటే యూత్ ఇతర అలవాట్లకు, దురలవాట్లకు కానీ, వ్యసనాలకు కానీ అలవాటు కాకూడదు. మానసిక ఒత్తిడి కూడా పెంచుకోకూడదు. అవన్నిటిపైన కూడా మా విజ్ఞాన కేంద్రాలలో వాళ్ళకు ఆ కోచింగ్ సెంటర్స్ కానీ, లైబ్రరీలు కానీ,
ఏర్పాటు చేసి అవసరమైతే ప్రత్యేక టీచర్స్ను, ప్రత్యేక లెక్చరర్స్ను, రిసోర్స్ పర్సన్స్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక మేధోశక్తిని, అలాగే ఏదైతే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో వాటి పట్ల అవగాహన కూడా కలిగించి నోట్స్ను కూడా ప్రిపేర్ చేయించి ఆ పోటీ పరీక్షలకు తగినటువంటి అంటే ఏదైతే ఒక తగినటువంటి నాలెడ్జ్ను అందించే విధంగా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఇదే సందర్భంగా ముఖ్యంగా ఇలా ప్రభుత్వాలు అనేక రకాల హామీలు ఇచ్చినాయి. అది మనం ప్రభుత్వాలను నిందించడం కాదు, కానీ ఇలా యూత్ అలాంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు కలిసిన కాడలు ఏమంటున్నారంటే, సార్ ఎలక్ట్రిక్ స్కూటీ వస్తా అన్నారు, ఇప్పటి వరకు కూడా డిగ్రీ చదివిన అమ్మాయిలకు రావట్లేదు. అలాగే మహిళా వికాస్ కింద 2500 అన్నారు, ఈవెన్ యువ వికాస్ కింద 5 లక్షల కార్డు అన్నారు, ఇంట్రెస్ట్ లేని అవన్నిటిని కూడా ఊసేయలేదు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేక ఇబ్బంది పడతా ఉన్నాం, పైసలు లేక, సంపాదించలేక, చదువుకోలేక అనేకగా సతమతలవుతూ ఉన్నాం. అలాగే ల్యాప్టాప్ అన్నారు, ట్యాబ్ అన్నారు. ఇవి కేవలం చదువుకునే పిల్లలకు సంబంధించిందే కాబట్టి, విద్య అవకాశాలకు సంబంధించిందే కాబట్టి, మొదటి తరం పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి, అలాగే మహిళా వికాస్ కింద 2500 అన్నారు, నిరుద్యోగులకు 3000 అన్నారు, జాబ్ కార్డ్ అన్నారు, ప్రభుత్వం రాగానే 2 లక్షల జాబ్ అన్నారు. కేవలం ఇప్పటి వరకు 58,000 మాత్రమే రిక్రూట్ చేశారు. మిగతా ఉద్యోగాల గురించి ఊసే లేదు. కాబట్టి ఇవన్నిటినీ కూడా అడగడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు మీరే సార్. ఖచ్చితంగా మిమ్మల్ని గెలుపు బాటలో మేము తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఈ వేదిక ద్వారా ఒక స్వతంత్ర అభ్యర్థిగా యాదగిరి శేఖరరావు మీ ముందుకు వస్తున్నాడని తెలియజేయడం కోసమే ఖచ్చితంగా గెలుపు నల్లేరుపై నడకే ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా అన్ని పార్టీలకు అతీతంగా, అన్ని కులాలు, అన్ని మతాలకు అతీతంగా ఒక చదువు చెప్పే కులం, విద్యా కులం, ట్రస్మా కులం అందరూ నన్ను అభిమానించినందుకు, ఆదరించినందుకు పేరు పేరున మరొక్కసారి అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, పట్టభద్రులందరికీ కూడా ఒక్క మనిషి వచ్చిండు అంటే ధనబలం కాదు, కేవలం పేదవాడిగా ధనం అనేది, డబ్బులు అనేది శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. కేవలం మనం ఒక సేవ చేద్దామనే ఒక సేవా దృక్పథం ఉన్నటువంటి వచ్చినటువంటి వ్యక్తి యాదగిరి శేఖరరావు. సమస్య ఎక్కడైతుందో అక్కడ సమస్యకు నిలబడి కొట్లాడి ఆ సమస్యను సాల్వ్ అయ్యేంత వరకు కొట్లాడేటువంటి వ్యక్తి. కాబట్టి ఇలా పార్టీలకు అతీతంగా, డబ్బుకు అతీతంగా ఒక పేదవాడిగా మీ ముందుకు వస్తున్నాను. సేవా తత్పర అంటే సేవ అనే దృక్పథంతో, మానవీయ కోణంతో, సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తిని, కొట్లాడే వ్యక్తిని, ఒక ముఖ్యంగా సేవతోనే వస్తున్నాను. కాబట్టి అందరూ ఆదరించి నన్ను గెలిపించాలని ఫిబ్రవరి 27 తేదీ మంచి అంటే ప్రతి పట్టభద్రుడు మంచి ఆలోచన చేసి నాకు ఓటు వేసి గెలిపించగలరని మరొక్కసారి ప్రార్థన చేస్తూ, ఈ సభను సక్సెస్ చేసినటువంటి ముఖ్యంగా మా కేతన్ మన్మడు, అలాగే అశోక్ రెడ్డి గారు, అలాగే నిఖిల్ గారు, చాలామంది మన ఫ్రెండ్స్ అంతా కూడా ఈరోజు సక్సెస్ చేసిన వారికి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా, స్వతంత్ర రాష్ట్ర మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ పార్టీ అధ్యక్షులు చెడగం వెంకటేశ్వరరావు, గొల్లపల్లి సురేష్, తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ లక్ష్మీప్రసాద్, నాయకులు సుంకర రాంబాబు, వాగు బలరాం, పైలా విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ నిన్న ముద్రగడ నివాసం వద్ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ట్రాక్టర్తో ముద్రగడ ఇంటి గేట్లను గుద్దుకుంటూ కారును, ఫ్లెక్సీలను ధ్వంసం చేసి జై జనసేన అంటూ నినాదం చేయడం పట్ల పలు అనుమానాలకు దారి తీస్తుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, వాగు బలరాం, జవ్విన వీర్రాజు, అల్లం ఆదినారాయణ, రాచర్ల రమేష్, గుండబెల్లి చక్రం, పట్టా సుబ్బారావు, వాడపల్లి శ్రీను, డేగల చంద్రమౌళి, సిరిపురపు రాజేష్, చెడగం రాజేశ్వరరావు, లోగేష్ శేఖర్, ఈపి రాము, పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ 2025 వార్షిక బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం చేకూర్చిందని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అన్నారు. కేంద్రం తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల విషయంలో చూపిన వివక్షకు నిరసనగా నేడు వరంగల్ పోచం మైదాన్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య హాజరై మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు విడుదల చేస్తుందని, వీటికి తోడుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఎక్కువగా ఇస్తే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేకూరేవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం నిన్న పార్లమెంటులో బడ్జెట్ పెట్టిన సందర్భంలో గత 10 సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం కానీ 11 సంవత్సరాలు ఒక న్యాయ పైస కూడా తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రాజెక్టులో కానీ ఎలాంటి బడ్జెట్లో కేటాయించకపోవడం, అంతేకాకుండా ఇది ఎన్నికల బడ్జెట్గా చాలామంది నామకరణం చేస్తున్నారు. బీహార్ ఎలక్షన్లు, ఢిల్లీ ఎలక్షన్ కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టుగా కనబడుతుంది. ఏదేమైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులలో అన్ని రాష్ట్రాల సమయంలో చూసిన పార్టీ యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి సోనియా గాంధీ కార్యక్రమం ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలకు ఈరోజు గుర్తొస్తుంది. మేము కూడా ఏమంటున్నామంటే తెలంగాణ బడ్జెట్లో వచ్చిన జిఎస్టీ మా పైసలు మాకు శిక్షంగా మీరు ఇచ్చడానికి ఏం లేదు, కలాంటి మా పైసలు మా జిఎస్టీ మాకు ఇస్తే ఆ డబ్బులే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు కానీ, గ్రామాల్లో జరుగుతున్న సంక్షేమ ఫలాలు కానీ, ఎన్నో రకాల కార్యక్రమాలు ఉపయోగపడడానికి మా పైసలు మాకు ఇవ్వననేది ప్రధానమైన డిమాండ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా గౌడ్ పత్రికలో ప్రకటన చేసిన తర్వాత ఆ పత్రిక ప్రకటనతో మేమందరం కూడా అనుకుంటున్న నాయకులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం పాల్గొంటారు. తాడిపత్రిలో హైటెన్షన్ కేతిరెడ్డి పెద్దిరెడ్డి తాడిపత్రిలో అడుగు పెడతాడా లేక అడ్డుపడతారా? తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, మా ఇంటికి పోవడానికి కూడా అనుమతి కావాలా? తాడిపత్రి ఏమన్నా పక్క దేశంలో ఉందా? అక్కడికి పోవడానికి కూడా వీసా కావాలా? నాకు తాడిపత్రి ప్రజలు 81,000 ఓట్లు వేసి ఉన్నారు. నాకు ఓటు వేసిన వారికి నాయకునిగా నేను నా సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గృహ నిర్బంధం. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలోని తన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అనంతపురం రూరల్ డివిజన్ పోలీసులు తిమ్మంపల్లి గ్రామంలో భారీ బందోబస్తు చేపట్టారు. ఎస్పీ గారు మీరు కూడా సహకరించి నన్ను తాడిపత్రికి పోయేదానికి మీరు ఏ విధంగా ఆలోచన చేసి ఏ విధంగా మీరు నన్ను తాడిపత్రికి పంపిస్తారో మీరు చెప్తే బాగుంటుంది. అవసరమైతే మీరు నేను పంపిస్తా అంటే రేపు కావాలనే నేను కోర్టులో విత్డ్రా చేసుకునే దానికి సంసిద్ధంగా ఉన్నాను. మీరు ఆటంకం కలిగిస్తా ఉండే దానికోసమే నేను కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతటితో కాక వీళ్ళు ఏదంటే అది మాట్లాడుతానే పోలీసుల మీద కూడా ఈ బంగాటి వాళ్ళంతా రాళ్ళేస్తానే కూడా మీరు సూచించున్నట్లు పోతున్నారు. పెద్దోడూరులో అయితే ఒక ఎస్ఐ నిర్వాహం ఎట్లుందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బజార్లోనే తిరగకూడదంట, వాళ్ళ పొలాలకు పోకూడదంట.
సార్ మా పొలం కాడనో లేకపోతే మీ బజార్లో కూర్చుంటేనో తెలుగుదేశం వాళ్ళు ఇట్లా తిడతారు, మీరు వాళ్ళని పిలిచి దండి ఏంటంటే మీరేంటి కూర్చున్నారు బయట అని చెప్తాను. దాని బదులు ఆయన ఆ పోలీసు దుస్తులు తీసేసి పచ్చసొక్క వేసుకొని తిరిగితే బాగుంటుంది. నాయన ఆంజనేయులు గారు, ఎస్ఐ గారు, మీకు అందరికీ నేను తెలియజేసేది ఒకటే, కాలం అనేది ఇట్లనే ఉండదు. కాలం అనేది వచ్చినప్పుడు నేను నా పరిస్థితులు నేను ఏ విధంగా ఉండాలో నాకు కూడా గుణపాఠం నేర్పుతాను. ఈరోజు నేను అధికారంలో ఉన్నప్పుడు, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులకు ఎంత విలువ ఇచ్చినాము, అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం నాయకులకు ఎంత విలువ ఇచ్చినాము, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఏ విధంగా కాపాడినాము అనేది ఈ జిల్లా పోలీస్ అధికారులకు అందరికీ, గతంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా తెలుసు. ఈరోజు దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. నేనైతే ఎక్స్పెషల్లీ పెద్దోడు ఎస్ఐ గారికి అయితే చెప్పేది ఒకటే, నేను గతంలో కూడా చెప్పిన, ఎప్పుడు లేనిది ఆ మండలంలో అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు, కక్షలు ప్రోత్సహిస్తుండవు, నువ్వు వచ్చిన తర్వాత నీకు జరుగుతుందని కూడా నీకు చెప్పడం జరిగింది. నువ్వు మానుకోవడంలే నీ శైలి, కానీ దీని మూల్యం ఏదో రోజు అవకాశం వచ్చినప్పుడు ఏదో రూపకంగా నువ్వు చెల్లించుకోక తప్పదు. చిన్నోడుగురిలో మధుసూదన్ రెడ్డి అనే అతని మీద దాడి చేస్తా అంటే తెలుగుదేశం నాయకుడు స్పాట్లో ఉన్నా కూడా కేసులో కూడా ముద్దాయిని చేయలేదు. మల్లేపల్లిలో ఒక అమ్మాయిని చంపితే కాంప్రమైజ్ చేసి మీరే దాన్ని సాల్వ్ చేస్తారు అంటే ఎక్కడుంది చెప్పు న్యాయం? నీ గురించి అన్నీ కూడా మేము కనుక్కుంటున్నాం. ఏదో రోజు నేను పై అధికారులకు కూడా తెలియజేస్తాము. నువ్వు దీనికైతే ఏదో రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు. పోలీసులకు ప్రజాప్రతినిధులకు అనుబంధం ఉంటుంది. నేను మాట్లాడిన మాత్రాన్ని నీకు నేను ఫోన్ చేయను, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను స్పందించను అనేది తప్పు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కాన్ఫరెన్స్లో నువ్వు తప్ప వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అనవసరమైన కేసులు, అనవసరమైన దాడులు చేయిస్తా అనేది వేరే వాళ్ళు ఎక్కడ కూడా జరగడం లేదు. దయచేసి నువ్వు ఇప్పటికైనా మానుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలుసు. పోలీసులు ఏమన్నా నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు మీ ముందరనే ఇచ్చినారు కదా, పోలీసులు నోటీస్ ఇచ్చినారు. నేనైతే చూడలేదు కానీ ఇన్సల్ట్ చేసి నువ్వు ఖచ్చితంగా ఈరోజు తాడపత్రికి వెళ్తారన్నది. అంటే ఇట్లా పోలీసులందరినీ పెట్టి ఎట్లా పోతారు? పోయినప్పుడల్లా అడ్డుకుంటానే ఉంటారు. కానీ త్వరలో కూడా నాకు కోర్టులో కూడా న్యాయం జరుగుతుంది అనేది ఆలోచన ఉంది. ఖచ్చితంగా కూడా నాకు కోర్టు నుండి ఉత్తరాలు వస్తాయని నేను ఖచ్చితంగా కూడా పోయి. చిత్తూరు జిల్లా పుంగనూరు జనంలోకి జనసేన భారీ బహిరంగ సభ ప్రాంగణంకు చేరుకున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు పార్టీ అగ్రనాయకత్వం నాయకులు బహిరంగ సభకు కిక్కిరిసిన జనసేన నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమానికి టీర్గో చైర్మన్ అజయ్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస్, చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, పొంగనూరు నియోజకవర్గం జనసేన నాయకులు ఎన్ వేణుగోపాల్ రెడ్డిలు హాజరయ్యారు.
ఏసీ గదులకు అంకితం అవ్వకుండా ప్రజలను చైతన్యపరచడానికి సాక్షాత్తు ఏడీసీపీ గున్నం రామకృష్ణ, ఏసీపీ దుర్గప్రసాద్, ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగంగా సిఐ, ఎస్ఐ స్థాయి, ఏఎస్ఐ స్థాయి అధికారులు సమస్త పోలీస్ యంత్రాంగంగా రోడ్ల మీదకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ఆదేశాలతో వచ్చేశారు. అనతి కాలంలోనే ప్రజలలో 99% చైతన్యం తీసుకురావడంలో విజయం సాధించారు అనటంలో సందేహం లేదు. ఎన్టీఆర్ జిల్లా ప్రజలు సిపి హెల్మెట్ డ్రైవ్ నిర్వహించిన తొలి దశలో విమర్శలు వచ్చిన ఈనాడు ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ముఖ్యంగా యువత పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబుకు జేజేలు పలుకుతున్నారు. నమస్కారం సార్, నా పేరు కే మధుసూదన్ రావు. నేను నిన్న విజయవాడ దుర్గగుడి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళే దారిలో నాకు వెనకాల నుంచి ఒక కారు వచ్చి గుద్దింది. దాన్ని గుద్దడం వల్ల నేను ఎదురున్న ఆటో మీద పడ్డాను. నాకు హెల్మెట్ ఉండడం వల్ల తలకి ఎటువంటి గాయాలు జరగకుండా ఎటువంటి దెబ్బలు జరగలేదు. నేను చాలా సేఫ్గా ఉన్నాను. సిపి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము హెల్మెట్ని యూజ్ చేయడం వల్ల నాకు ఎటువంటి ఇంజురీ జరగలేదు. మీరు మీ కుటుంబాలతో క్షేమంగా ఉండాలంటే ఈ హెల్మెట్ని ధరించండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.